ఎన్నికల సమయంలో వాలంటీర్లు చాలామంది రాజీనామా చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇక్కడ ఎన్నికల సమయంలో కూటమి ఒక హామీ ఇచ్చింది. ఏంటి? ఎన్నికలు ముగిసిన తరువాత వాలంటీర్ వ్యవస్థని యథావిధిగా కొనసాగిస్తాము. వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 సరిపోవు, మేము దానికి అదనంగా ఇంకొక 5,000 పెంచి 10,000 రూపాయల గౌరవ వేతనం చేస్తాము అని. కానీ వైసీపీ చెప్తూ వచ్చింది, మా ప్రభుత్వం మారిపోతే వాలంటీర్ వ్యవస్థ అనేదే ఉండదు, ఇంకా తీసేస్తారు అని. అయితే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాలంటీర్లను తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి అంశం మీద ఒక స్పష్టత అయితే రాలేదు. రిజైన్ చేసినటువంటి వాలంటీర్లందరూ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు బలవంతంగా మిమ్మల్ని రిజైన్ చేయించి ఉంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పారు తప్ప వాళ్ళు కూడా స్పష్టమైన హామీలు ఇవ్వాల. వీళ్ళు చెప్పిన మాటని పాపం వాలంటీర్లందరూ వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చొచ్చారు. దానివల్ల వచ్చినటువంటి ఫలితం అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఇటీవల మన మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు కదా. దీంట్లో చంద్రబాబు నాయుడు కీలక అంశాలు వెల్లడించడం జరిగింది. వాలంటీర్లు రిజైన్ చెయ్యగా మిగిలినటువంటి వాళ్ళు 107,000 మంది ఉన్నారని. అయితే ఇప్పటి వరకు వాలంటీర్లు అనేవాళ్ళు రికార్డులలో లేరు. ఎందుకంటే ఆగస్టు 2023 తోటే వాళ్ళ గడువు పూర్తయింది. ఆ తరువాత రెన్యువల్ అనేది చెయ్యకుండా వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తూ జీతాలు ఇస్తూ వచ్చారు. వాళ్ళు అసలు రికార్డుల్లోనే లేనప్పుడు వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దీని మీదే వాలంటీర్లంతా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తున్నారు, మేము నిరసన తెలియజేస్తాము, మేము ధర్నాకి దిగుతాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడటం జరిగింది. నిజానికి వాలంటీర్లను రెన్యువల్ చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయకుండా వదిలేయటం జరిగిందని, రెన్యువల్ ఆపేసి కూడా సంవత్సరం అవుతుందని, ఇప్పటి వరకు ఏపీలో వాలంటీర్లు అనేవాళ్లే లేరని గత సంవత్సర కాలంగా. కానీ వాలంటీర్లకు అన్యాయం జరగకుండా ఉండటానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, త్వరలోనే వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా వాలంటీర్లను తీసుకుంటారా తీసుకోరా? ఆల్రెడీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి చిన్నగా వాళ్ళని పక్కన పెట్టేదానికే ఈ నిర్ణయాల. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.